జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం కిష్టారం వేంసూరు మండలం కుంచపర్తి గ్రామాలలో గ్రామసభలో రసవస నెలకొంది. అనర్హులను ఇళ్ల లబ్ధిదారులుగా గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇల్లు మంజూరైనట్టు, అదేవిధంగా ఇల్లు ఉన్నవారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ప్రకటించడంతో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హులను పక్కన పెట్టి అనర్హులను ఏ విధంగా ప్రకటిస్తారు అని అధికారులను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి అన్న మంత్రి పొంగురెడ్డి ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకుండా అనర్హులకు ఇళ్లను కేటాయించారని, తక్షణం అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని, లబ్ధిదారులుగా పేర్కొన్న అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు. అప్లికేషన్ నువ్వు అధికారం కాదు కానీ నువ్వు అన్నట్టు మాట్లాడితే నేను అట్టే మాట్లాడతాను. రాని వల్ల దరఖాస్తు ఇచ్చేయాలమ్మా. దయచేసి సార్ మైక్ వినపట్లేదండి. మీరు ఇంటికి పోయినా టైం కూడా లేదు కాబట్టి మీకు ఏమైనా అప్డేషన్స్ రావాలంటే మీరు లాస్ట్ చూసుకుంటా అంటున్నారు. మీరు మళ్ళీ ఏమంటే యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇట్లా గొడవ చేస్తే కాదు. ఎవరైనా ఇంటి వాళ్ళు ఏమంటే ఇలా మీకు ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకేమో ఆధార్ వేసి మీరు ఆధార్ కార్డు ఏమైనా జిరాక్స్ ఏమో లేదో తెచ్చుకోండి. అన్ని పక్కాగా ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. అభిప్రాయంగా చెప్పాలంటే ఒక నిమిషం అండి. ఇందిరమ్మ కంపెనీ అని చెప్పి ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గరగా 650 పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా. ఈ 650 మంది మరి వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్? రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పాడు. కట్టిన ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన సగం ఇళ్ళు అయినా కూడా మేము ఇస్తామని ఆయన చెప్పారు.